పరకామణి నిజాలు బయటకొచ్చేనా? తిరుమలను వివాదాల కేంద్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం అడుగడుగునా భక్తుల మనోభావాలు దెబ్బతీసే పనులే. పరకామణి ఉద్యోగి రవికుమార్తో రాజీ అలాంటిదే. రాజీపై హైకోర్టు సీరియస్. సిఐడి విచారణకు ఆదేశం. రాజకీయాల కోసం తిరుమలను వాడుకున్న చరిత్ర వైసీపీది. పింక్ డైమండ్ పోయిందంటూ నానా హడావుడి చేసింది 2019 ఎన్నికలకు ముందు. స్వామివారి ఖజానాను దోచేశారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక అలాంటిదేం లేదని సమాధానం ఇచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆ తర్వాత పరకామణి ఉద్యోగి రవికుమార్తో రాజీ కుదుర్చుకున్నది గత వైసీపీ ప్రభుత్వంలోనే. పైగా రవికుమార్ ఆస్తుల్లో కొన్ని టీటీడీకి రాయించుకొని మరికొన్నింటిని వైసీపీ నేతలు తమ పేర రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు శ్రీవారితో, శ్రీవారి సొమ్ముతో, భక్తుల మనోభావాలతో ఎన్నెన్ని ఆటలు ఆడిందో వైసీపీ ఇప్పటికీ ఆపడం లేదు. అందుకే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును సీరియస్గా తీసుకున్న హైకోర్టు